నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. కానీ మేనేజ్మెంట్ల యొక్క అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రాటిఫికేషన్, ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినటువంటి విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లను రాటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటి ప్రక్రియ నిన్నటి నుంచి ఆరంభమైంది. దానికి అనుగుణంగానే మొదటి రోజు ప్రముఖ కళాశాలలకు కొన్ని 18 కాలేజీలకు నోటీసులు కూడా జారీ చేసింది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ. కారణం ఏంటంటే మేనేజ్మెంట్ల సీట్లను అక్రమంగా నింపుకున్నారని చెప్పేసి, సరైనటువంటి పద్ధతిలో ఏదైతే బి కేటగిరీ సీట్ల ఫిలప్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ని బట్టి నింపుకోవాలి. కానీ కండిషన్ని తుంగలో తొక్కేసి ఇష్టానుసారంగా ఆ సీట్లను నింపుకున్నారని చెప్పేసి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ గుర్తించి ఆయా కళాశాలలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా విఎన్ఆర్, విజేఐటి, గోకరాజు, రంగరాజు, నారాయణమ్మ మరియు సివిఆర్, సిబిఐటి లాంటి కళాశాలలకు నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ. ఈ కళాశాలలోనే గతంలోనే మనం తెలియజేశాం. సివిఆర్ కాలేజ్ అయితే ఏంటి, సిబిఐటి కాలేజ్ అయితే ఏంటి, ఎంజేఐటి కాలేజ్ అయితే ఏంటి, తర్వాత విఎన్ఆర్, విజేఐటి అయితే ఏంటి, గోకరాజు గురించి ఈ అడ్మిషన్లలో అవకతవకలు నడుస్తున్నాయని చెప్పేసి కూడా మన పలు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఆ ఫిర్యాదులకు అనుగుణంగా ఈరోజు నిన్నటికి నిన్న ఒక సర్క్యులర్ నోటీస్ ఇష్యూ చేసింది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ. దానికి అనుగుణంగానే ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. ఆర్టికల్ చూస్తే బి కేటగిరీ సీట్ల భర్తీలో నిబంధనలకు నీళ్లు, పలు ప్రైవేటు కళాశాలలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు, 18 కాలేజీలకు ఉన్నత విద్యా మండలి షోకాజ్ నోటీసులు, బీటెక్ మేనేజ్మెంట్ కోటా కేటగిరీ సీట్ల భర్తీలో పలు కాలేజీల నిబంధనలకు నీళ్లు వదిలినట్టు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి గుర్తించింది. తమకు ఇష్టం వచ్చినట్లు సీట్లను భర్తీ చేసిన 18 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరింది. సంబంధిత కాలేజీల సీట్ల రాటిఫికేషన్ పెండింగ్ పెట్టింది. కాలేజీలు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చే వరకు ఇది కొనసాగుతున్నదని నోటీసులు అందుకున్న కాలేజీల్లో అన్ని ప్రముఖ కాలేజీలే ఉండడం గమనార్హం. బీటెక్లో 30% సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేసుకునే అవకాశం ఉన్నది. 15% సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ చేసుకోవాలి. ఈ సీట్లను జేఈ మెయిన్స్ ర్యాంకుల్లో ఆధారంగా భర్తీ చేయాలి. ఆ తర్వాత మిగిలిన సీట్లను ఎఫ్సెట్ ర్యాంకు, ఇంటర్ మెరిట్ ఆధారంగా నింపుకోవచ్చు. ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే కాలేజీలో ఆయా సీట్లను భర్తీ చేసుకోవాలి. కానీ కొన్ని కాలేజీలు నోటిఫికేషన్ ముందే నిర్దేశిత ఫీజు కంటే ఎక్కువ ఫీజుకు సీట్లను నింపేసుకున్నాయి. దీంతో ఆయా కాలేజీలపై ఉన్నత విద్యా మండలి కన్నెర్ర చేసింది అని చెప్పేసి ప్రధాన పత్రికలోని ప్రముఖ పత్రికలోని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇది కనపడుతుంది. మొత్తానికి నేను ఇంతకుముందు తెలియజేసినట్టు ప్రముఖ కళాశాలలో ఏవైతే ఉందో ఆయా కళాశాలల్లో అవకతవకలు నడిచాయి. అడ్మిషన్లు అక్రమ మార్గంలో ఫిలప్ చేశారని చెప్పేసి పలు సందర్భాల్లో కూడా మనం ఇదే ఛానల్లో మాట్లాడడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఖచ్చితమైనటువంటి వివరణ తీసుకొని విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.